2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీసాల గీతకు 77,320 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి 61,916 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీసాల గీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామిపై 15,404 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి 78,849 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజుకు 72,432 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి పాలవలస యశస్వికి 7,190 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజుపై 6,400 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.